హలో దే గాయ్స్, నేను తౌసిఫ్ అహ్మద్ వరంగల్ నుండి. సో చాలామంది నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఇన్ఫ్యాక్ట్ అడిగారు లైక్ గ్లామర్ ఎక్స్ గురించి మీ ఫీడ్బ్యాక్ ఏంది. వెల్ అది నిజంగా చెప్పాలంటే అండి, ఇట్స్ అ గుడ్ బైక్. చాలా ఇన్నోవేటివ్ బైక్ ఉంది హీరో నుండి. కానీ నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ కూడా అయింది. అదెందుకో నేను బేసికల్గా చెప్తాను. ఓకే, లెట్ మీ లైక్ కీప్ ద మైక్ నియరర్ టు మీ. ఫస్ట్ ఓకే, ఇట్ ఈస్ ప్రైస్డ్ అట్ 89,999 అండి. అండ్ దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి అండ్ 5 కలర్స్ ఉన్నాయి. కలర్స్ అయితే మీరు చూస్తున్నారు కదా, లైక్ డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, బ్లూ, మ్యాట్ గ్రే, రైట్, రెడ్ వన్ అండ్ బ్లాక్ విత్ గ్రీన్ స్టిక్కరింగ్ అండ్ బ్లాక్ విత్ రెడ్ స్టిక్కర్స్. ఓకే, సో దీని బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి హీరో షోరూమ్స్లల్లో. ఓకే, మెయిన్గా బైక్ గురించి మనం కనుక మాట్లాడుకుంటే ఇక్కడ ఇట్ హ్యాస్ అ 125cc ఇంజన్. ఓకే, పవర్ అనేది 11 bhp. ఓకే, అండ్ 10.5 Nm టార్క్. ఇప్పుడు బైక్లో టిపికల్గా 5 స్పీడ్ గేర్ బాక్స్ అండి. ఇప్పుడు అన్నీ దాదాపు 125cc బైక్స్కి 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. ఓకే, ప్లస్ మనం ఇక్కడ చూసుకుంటే అండి, కొన్ని ఫీచర్స్ ఈ బైక్లో నాకు నిజంగా నచ్చాయి, కొన్ని నిజంగా నచ్చలేదు. అవి అసలు కంపెనీ అతడు ఎందుకు ఇచ్చాడో అన్నట్టు అనిపించింది. మనం భారతదేశంలో ప్రతి బైక్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సేఫ్టీ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ సేఫ్టీ. ఆ సేఫ్టీ చూసుకోకుండా హీరో కంపెనీ అతడు ఏం చేశాడంటే దీన్ని క్రూజ్ కంట్రోల్ ఇచ్చాడు. అది నాకు నిజంగా ఎందుకు ఇచ్చాడో అసలు అర్థం కాలేదండి. ఒక 125cc బైక్కి క్రూజ్ కంట్రోల్ అనేది నిజంగా అవసరమా? మీరు కూడా చెప్పండి, నేను కూడా నా ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇక్కడ ABS లాంటి ఫీచర్స్ ఇవ్వకుండా దే ఆర్ జంపింగ్ టు క్రూజ్ కంట్రోల్. సో భారతదేశంలో మనకి అలాంటి రోడ్స్ ఉన్నాయా అండి క్రూజ్ కంట్రోల్ పెట్టుకొని నడిచేలాగా? నిజంగా చెప్పాలంటే లేవు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హైవేలో వెళ్తుండ్రు, సడన్గా మీ కుక్క అడ్డం రావచ్చు, పిల్లి అడ్డం రావచ్చు, బర్రె ఏదైనా అడ్డం రావచ్చు. అప్పుడు క్రూజ్ కంట్రోల్ బేసికల్గా ఇది ఏంది? యూ సెట్ అ స్పీడ్ అండ్ యూ లెట్ ద బైక్ గో అట్ దట్ స్పీడ్. అది నిజంగా నా ఒపీనియన్లో అయితే ఒక యూజ్లెస్ ఫీచర్ అని నేను చెప్తాను. మీ ఒపీనియన్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ నా ఒపీనియన్లో అయితే ఒక బైక్కి క్రూజ్ కంట్రోల్ ఇచ్చుడు ABS ఇవ్వకుండా ఇట్స్ యూజ్లెస్ ఫీచర్ కదా. క్రూజ్ కంట్రోల్ అసలు అవసరం లేదు. దానికంటే బెటర్ కంపెనీ షుడ్ ఫోకస్ ఆన్ గివింగ్ సింగిల్ ఛానల్స్ ఆర్ డ్యూయల్ ఛానల్ ABS. కొంచెం డబ్బులు ఒక 10,000 ఎక్స్ట్రా ఛార్జ్ చేసి అయినా ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ ఇంతే ఎంతో బాగుండు ఇస్తే. ఎందుకంటే అండి, నేను మొన్న నర్సంపేటలో నా బైక్ హోండా CB350 RS 90 స్పీడ్లు ఉండే. సడన్గా ఒక పాపం ముసలాయన TVS XL మీద నా ముందుకు వచ్చేసాడు. ఆ మూమెంట్లో నేను ఎలా బ్రేక్ చేశానంటే, నాకు డ్యూయల్ ఛానల్ ABSది 100% యూజ్ నా జీవితంలో ఫస్ట్ టైం అయింది. అక్కడ 2 బ్రేక్స్ 100% నేను అప్లై చేస్తే బండి ఆగింది. రైట్, అంటే స్టాపింగ్ డిస్టెన్స్ తీసుకున్నది, కానీ బండి స్కిడ్ కాలేదు. నేను లెఫ్ట్ టర్న్ చేస్తే పాపం ఆ ముసలాయన కూడా ఎస్కేప్ అయిపోయాడు. పొరపాటున నా హోండా 350 RSకి అసలు ABS లేకుంటే నేనైనా పడేది, లేకుంటే ఆ తాతకైనా పోయి నేను గుద్దేది. లక్కీలీ అతడు కూడా ఎస్కేప్ అయ్యాడు, నేను కూడా ఎస్కేప్ అయ్యాను. థ్యాంక్ఫుల్గా బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ స్టిల్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో చెప్పేది ఏంటంటే, పనికిరాని ఫీచర్స్ ఇచ్చి సేఫ్టీ మీద ఫోకస్ చేయకపోవడం ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లండర్ ఆఫ్ అ కంపెనీ. ఇది నా ఒపీనియన్లో. వేరేవాళ్ళు ఇప్పుడు దాన్ని సపోర్ట్ చేయొచ్చు, కానీ నేను పర్సనల్గా సపోర్ట్ చేయను. LED హెడ్ ల్యాంప్ ఇచ్చాడు, సరే ఓకే బాగానే ఉంది, చూడడానికి హోండా X-Blade లాగా ఉంది. సో వేరే ఫీచర్స్ మనం కనుక మాట్లాడుకుంటే అండి, ఇక్కడ ప్రైసింగ్ ఫస్ట్ మెయిన్గా ప్రైసింగ్. డ్రమ్ వేరియంట్ ఈజ్ 89,999, డిస్క్ ఈజ్ 99,999, కానీ బండిలో ABSఏ లేదు. సో ఇట్స్ నాట్ యూస్ఫుల్ పీపుల్. ఆల్ రైట్, వేరే మనం కనుక చూసుకుంటే ఇక్కడ మన గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో కనుక మాట్లాడుకుంటే 170 mm అండి, గుడ్ ఎనఫ్. 170 ఈజ్ గుడ్ ఫర్ అవర్ ఇండియన్ రోడ్స్. 180 ఉంటే ఇంకా బాగుండు. సీట్ హైట్ 790 mm, గుడ్ ఎనఫ్, చాలా బాగుంది. ప్లాటినా కంటే కొంచెం తక్కువనే ఉంది. సో యావరేజ్ హైట్ రైడర్స్ కూడా ఈ బండికి నడపచ్చు. ఇప్పుడు వేరే మనం కనుక చూసుకుంటే అండి, ఇక్కడ ఏం ఫీచర్స్ ఇచ్చాడు. వరంగల్లో దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి 1,08,000. దట్ ఈస్ ఫర్ ఐ థింక్ ద డ్రమ్ వేరియంట్. ఓకే, డిస్క్ వచ్చేసి మనకి 1,20,000. కానీ పనికిరాని ఫీచర్స్ ఇచ్చాడండి. నేను మరీ చెప్తున్నాను, నా వల్ల అవసరం లేదు క్రూజ్ కంట్రోల్ బైక్లో. అసలు ఫస్ట్ బైక్ అని వాళ్ళు అనుకుంటున్నాను, కానీ ఇట్స్ అ యూజ్లెస్ ఫీచర్ ఇన్ అ 2-wheeler. రైట్, నాకు అడిగితే, బికాజ్ నేను ఇంత నాలెడ్జ్, నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చెప్తున్నాను. అవి ఎక్కడో ఫారెన్ రోడ్స్లల్లో కంటిన్యూస్గా నడుస్తా అంటే అదొక ఫీచర్.
మన రోడ్స్కి అది అవసరం లేదు, రైట్? సో పీపుల్ మైట్ థింక్ ఐఎమ్ స్పీకింగ్ సంథింగ్, బట్ నిజంగా చెప్పాలంటే అదొక యూజ్లెస్ ఫీచర్. దానికంటే బెటర్ వీళ్ళు ఏబిఎస్ ఇచ్చినా బెటర్ ఉండు. ప్లస్ బైక్ లుక్స్ పరంగా మనం చూసుకుంటే ఇట్స్ గుడ్ లుకింగ్. ప్యానల్స్ కూడా కొంచెం ట్యాంక్ మీద ఎక్స్టెండ్ అయి ఉన్నాయి. కానీ టైర్స్ విషయంలో మనం కనుక చూసుకుంటే ఎంత టైర్స్ ఇచ్చాడో చూద్దాం. ఓకే, బేసికల్గా హీరోలు ఏం చేస్తారంటే 18 ఇంచ్ రిమ్స్ ఇస్తారండి. ఓకే, చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చారో వాళ్ళు. 18 ఇంచ్ రిమ్స్, వెనక 100 టైర్. అట్లీస్ట్ దాంట్లో కొంచెం మంచి పని చేశాడు. కానీ అగైన్ అండ్ అగైన్ ఏబిఎస్ లేదండి ఈ బండిలో. సో ఇట్స్ అ బ్యాడ్ థింగ్ అన్నమాట. ఆల్ రైట్. సో ఈ బండి నిజంగా కొనద్దా అంటే అండి, పర్సనల్గా మీరు నాకు అడిగితే ఆ బ్లూటూత్ అవన్నీ కూడా ఇచ్చాడు అనుకుంటా నేను. అవసరం లేదు ఈ బైక్ కొనేది. బెటర్ యూ గెట్ అ మోర్ ప్రాక్టికల్ బైక్ విచ్ హ్యాస్ ఏబిఎస్. ఫర్ ఎగ్జాంపుల్ 125cc ఏబిఎస్ మీరు తీసుకుంటే హోండా హార్నెట్ 125 ఉంది, అది తీసుకోవచ్చు. లేదా పల్సర్ 125 తీసుకోండి. లేదంటే దీనికంటే తక్కువ ధర బండే తీసుకోండి. మీరు 125cc కోసం మీ 30,000 డబ్బులు వేస్ట్ చేసే అవసరమే లేదు. 91,000-92,000కి మీకు ప్లాటినా 115cc వస్తుంది. అంటే 10cc కోసం మీరు 30,000 ఎక్స్ట్రా పే చేస్తారా అండి? నిజంగా చెప్పండి, నాకు అవసరం లేదు. ఆర్ ఎల్స్ యూ బెటర్ గెట్ ద టీవీఎస్ రేడియాన్. ₹1,00,000 లోపల 92,000కి మీకు బ్లాక్ ఎడిషన్ ఉంది. ఆ 15cc కోసమే నేను ఇన్ని డబ్బులు ఖర్చు పెడతా అంటే వేస్ట్ అది నిజంగా చెప్పాలంటే. లేదు నేను మంచి బండి కొంటాను 125cc అంటే యూ గో విత్ పల్సర్ NS 125 ఆర్ బెస్ట్ బండి అంటున్నా కదా మనకి హార్నెట్ CB 125. అది ఇంకా రాలేదు, రాగానే నేను తప్పకుండా బండికి టెస్ట్ రైడ్ చేస్తాను. ఆల్ రైట్. అండ్ కొన్ని మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేశారు, నాకు యాక్చువల్గా టైం దొరకట్లేదండి, నేను తప్పకుండా రివ్యూ చేస్తాను. టీవీఎస్ రానిన్ నేను ఒపీనియన్ ఇవ్వగలుగుతానండి. బేసికల్గా ఇట్స్ పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ బైక్. ఓకే, అది మాత్రం నేను చెప్పగలుగుతాను స్పెక్స్ వైజ్. బికాజ్ కొందరు ఇక్కడ చెప్పారు లైక్ ఏంటంటే వాళ్ళు నన్ను నమ్ముతారు నా మాటల్ని. సో ఐ రియలీ థ్యాంక్ మై సబ్స్క్రైబర్స్ ఫర్ దాట్. అండ్ ఇక్కడ ఏం చెప్పారంటే యు ఆర్ ద బెస్ట్. ఓకే, కింగ్ రెయిన్స్ 56 అని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, సూపర్ అబ్జర్వేషన్స్ అని వాళ్ళు చెప్పారు. అండ్ చిన్న 387 గారు ఏమడిగారంటే CT100s అండ్ ప్లాటినా రివ్యూస్ నేను ఆల్రెడీ చేశానండి నా ఛానల్ మీద, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. CT100 అయితే నేను ఎప్పుడు చేయలేదండి, బికాజ్ CT100 బజాజ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తలేదు కదా. కానీ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో మీరు కొనొచ్చు అది. కానీ E20 కంపాటబుల్ కాదండి, E20 బైక్ లేదు ఈ CT100లో. సో బెటర్గా మీరు వెళ్ళి మళ్ళీ E20 బైకే కొనండి. కొత్త బైక్ కొంటే లాభం ఏంటంటే అండి, బేసికల్గా మీకు ప్రాబ్లమ్స్ రావు. పొరపాటు నచ్చినా మీరు షోరూమ్లలో చేయించుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా ట్యాక్సెస్ పెరిగినాయి. సో 100cc బైక్స్ మీద ట్యాక్సెస్ ఏం పెరగలేదు. సో మీరు ₹1,00,000 లోపల ఉండే బండి ఏదైనా కొనొచ్చు. HF Deluxe ఆర్ ఎల్స్ ప్లాటినా 100 ఆర్ ఈవెన్ ద టీవీఎస్ రేడియాన్ కూడా 110 కానీ కొనొచ్చు అది తప్పకుండా. ఓకే, అండ్ ఇంకొకటి చూస్తే అండి, అవైటింగ్ యువర్ రివ్యూ అబౌట్ ద బెస్ట్ స్కూటీ అండి. వెయిటింగ్ ఇది MS0703 అని ఒక అకౌంట్ ఉంది. సో నేను చేస్తానండి, కానీ ప్రస్తుతానికి స్కూటీ బెస్ట్ అంటే నేను 2 వెహికల్స్ చెప్తానండి. టీవీఎస్ జూపిటర్ రైట్, బెస్ట్ బైక్ రైట్. ఇంకొకటి హోండా యాక్టివా. అది ఎందుకు నేను చెప్తున్నానంటే, యాక్టివా మీకు ఎప్పుడైనా అర్ధరాత్రికి పాడైనా రిపేర్ అవుతుంది. కానీ యాక్టివాలో ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే అది హెడ్ స్మార్ట్ అదేనో వస్తుంది. మా టెనెంట్ కొన్నారు, ఆ బండికి ఏంటంటే కిక్ స్టార్ట్ లేదు, బ్యాటరీ పోతే బండి స్టార్టే కాదనమాట. సో కిక్ స్టార్ట్ ఉన్న బండి కొనండి. మీరు ఏదైతే స్కూటీ కొంటుండ్రో, మన ఎవరైతే అకౌంట్తో కామెంట్ చేశారో MS0703 అని, యాక్టివా బెస్ట్ బైక్. కానీ దానికి ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే దానికి కిక్ స్టార్టర్ లేదు. పొరపాటున బ్యాటరీ వీక్ అయితే బండి పక్కన పెట్టాలిగా. సో ఏదైతే మీరు కొంటుండ్రో, ఫర్ ఎగ్జాంపుల్ టీవీఎస్ జూపిటర్ 110 కొంటుండే, దానికి తప్పకుండా చూసుకోండి దానికి కిక్ స్టార్ట్ ఉందా లేదా. కిక్ స్టార్ట్ ఉండే బండే కొనండి. కిక్ స్టార్ట్ లేని బండి, గేర్లెస్ స్కూటర్స్ ఎప్పుడు కొనొద్దండి. బ్యాటరీ వీక్ అయితే కథం, ఇక బండి అక్కడే పెట్టేయాలి. సో నేను అదే చెప్తున్నానండి, బెస్ట్ స్కూటీ నా ఒపీనియన్లో మీరు అడిగితే టీవీఎస్ జూపిటర్ 110 ఇస్ ద బెస్ట్ స్కూటీ అంటే టీవీఎస్ స్కూటీ అది. దీనికి స్కూటర్స్ అని అంటాం మనం బేసికల్గా, గేర్లెస్ స్కూటర్స్. గో విత్ టీవీఎస్ మనం ఏమంటారు జూపిటర్ 110. ఓకే, కానీ కిక్ స్టార్ట్ ఉందా లేదా చూసుకోండి. నాకు తెలిసినంత వరకు వస్తుంది కిక్ స్టార్ట్ ఇప్పుడు కూడా దానికి. ఆల్ రైట్, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఆల్ రైట్, సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఆల్ రైట్, హోప్ నా ఒపీనియన్ మీకు వచ్చేసింది గ్లామర్ X మీద. ఇట్స్ గుడ్ మోటార్ సైకిల్, బట్ అన్నెసెసరీ ఫీచర్స్ ఇచ్చి దానికి హీరో అతడు
జస్ట్ దానికి హైప్ ఇవ్వాలనుకున్నాడు, కానీ ఆ హైప్ దొరకదు, రైట్. నిజంగా చెప్పాలంటే అది క్రూజ్ కంట్రోల్ ఎందుకు ఇచ్చాడో దానివల్ల ఏబిఎస్ ఇచ్చినా బాగుండు. ఆల్ రైట్, సో దట్ ఈస్ మై ఒపీనియన్ అబౌట్ ది గ్లామర్ ఎక్స్ అండి. కొనాలంటే నిజంగా వేస్ట్ ఆఫ్ మనీ అని నేను చెప్తానండి, అది వాల్యూ ఫర్ మనీ కాదు. దానికంటే బెటర్ యూ గో అండ్ బై ద హోండా షైన్, మీకు తక్కువ ధరలో వస్తుంది, 1,06,000 1,07,000 వచ్చేస్తుంది. ఓకే, సో గుడ్ బై, టేక్ కేర్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అండ్ వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ బై.